పాడింది. అందరు అక్కడ ఉన్న ఆడియన్స్ అందరు విజిల్స్, క్లాప్స్, ఈవెన్ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా. ఇలా చేసిన తర్వాత జడ్జిమెంట్ ఎలా ఉందంటే బాగా పాడారు ఏదో నార్మల్గా. ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు చూడండి. అసలు అంత పవర్ఫుల్ సాంగ్. యాక్చువల్లీ స్టాండింగ్ ఓవేషన్ ఊహిస్తాం మళ్ళీ మాకు ఎక్స్పీరియన్స్ని బట్టి. ప్రవసి చిన్నప్పటి నుంచి పాడుతుంది. అది లేకుండా ఒక మెచ్చుకోవడం కూడా ఒక డీసెంట్గా బాగా పాడావు అలాగా, అంతే కూల్ అనమాట. అలా ఎలా ఉంటారండి జడ్జెస్? ఆ పర్ఫార్మెన్స్కి ఒక వాల్యూ ఇవ్వాలి. నార్మల్గా పాడిన వాళ్ళని ఆహా ఓహో అని అన్నప్పుడు, అంత టఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అమ్మ అంటుంది ఏంటంటే కనుక అక్కడ లాస్ట్ 3 ఎపిసోడ్స్ నుంచి తనని ఎందుకో తనకి టార్గెట్ చేశారో నాకు అనిపించింది అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే కనుక ఒక షో ఏర్పాటు చేసుకున్నప్పుడు షో సక్సెస్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు. ఒక కంటెస్టెంట్ కి సంబంధించి ఇబ్బంది జరిగితే షో మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో రేటింగ్స్ మీద కూడా ఉంటుంది. సో ఇలా జరిగే అవకాశం ఉంటుందని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఆ డౌట్ ఏమైనా వచ్చిందా? అలాగేమైనా జరిగిందా? ఆ కార్నర్లో ఏమైనా ప్రొడక్షన్ నుంచి మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? సో మీరు చెప్పినట్టు ఇట్స్ కరెక్ట్. వాళ్ళు ఏమైనా చేశారంటే వాళ్ళ షో కోసం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అవుట్ఫిట్స్ అన్నా ఏదైనా కూడా. బట్ అలా అని యూ కాన్ ఫోర్స్ అ కంటెస్టెంట్ లైక్ డ్రెస్ నువ్వు ఇలా వేసుకోవాలి అండ్ బాడీ షేమింగ్ చేయడం ఎస్పెషల్లీ ఇట్స్ నాట్. ఎవరు ఏమన్నారు బాడీ షేమింగ్ గురించి? అంటే సారీ, ఎందుకంటే అది కాస్త మీకు మనసు నచ్చుకోవచ్చు, బట్ అడుగుతుంది ఎందుకంటే మీరు ఆ పాయింట్ మెన్షన్ చేశారు కాబట్టి. సో ఆ ప్రొడక్షన్ హౌస్, జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ లో ఒక పర్సన్ ఇంకా డిజైనర్ వీళ్ళిద్దరు కలిసి అసలు అవుట్ఫిట్ ఎందుకు ఇలా వచ్చింది అని అడిగారు ఫస్ట్ ఆ ప్రొడక్షన్ హౌస్ ఆయన. అడిగితే ఈయనేమో ఇలాంటి బాడీ ఉన్నప్పుడు ఇంకెలా ఇస్తాము అని అన్నారు. అప్పుడు ఈయనేమో అలాంటి బాడీ ఉంటే ఉండింది నువ్వు ఇవ్వాలి, ఇంకేం చేస్తాం అలాంటి బాడీ ఉన్నప్పుడు అని అలా మాట్లాడారు నా ముందే. కరెక్ట్ పాడే ముందు, యాజ్ ఐవ్ సెడ్, ఎప్పుడు పాడే ముందే నన్ను టార్గెట్ చేసి నేను పాడే ముందే నాకు మెంటలీ టార్గెట్ చేసేవాళ్ళు అక్కడ. అది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది నాకు తెలీదు, బట్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. మెంటలీ అటాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఓకే. సో ఇలా చేశారు, ఆ స్కెడ్యూల్ అంతా కూడా ఇలా చేశారు. డైరెక్టర్తో మాట్లాడారు ఎప్పుడైనా లైక్ నాకు ఇలా జరుగుతుంది, బట్ ఈ కమ్యూనికేషన్ మీరైనా ప్రయత్నం చేశారా? లేదండి, ఆయన అసలు ఎవరితో మాట్లాడరు. కొంతమందితో బాగా మాట్లాడతారు, కంటెస్టెంట్స్ కానివ్వండి, మదర్ ఫాదర్తో కానివ్వండి. మాతో ఎప్పుడు ఫేస్ టు ఫేస్ అసలు ఆయన నవ్వని కూడా మాకు, ఆయన నవ్వు కూడా ఎలా ఉంటుంది కూడా మాకు తెలియదు. ఆయన అసలు కనిపించారు. మేము ఎప్పుడు ఆయన అంత పర్టికులర్గా చూసింది కూడా లేదు. ఆయన మాట్లాడితే భయం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భయం ఉంటుంది. మాట్లాడితే వాళ్ళు ఇంకేమైనా జడ్జ్మెంట్ ఇంపాక్ట్ చూపిస్తారేమో, తీసేస్తారేమో అన్న భయం అక్కడ అందరికీ ఉంటుంది. సో తిరిగి ఎవరు మాట్లాడరు అక్కడ. యాక్చువల్లీ నేను మాట్లాడదాం అనుకున్నాను. క్లాసికల్ రౌండ్కి కాలేజ్ గ్రౌండ్కి చాలా వ్యత్యాసం ఉంది. క్లాసికల్ అనే టఫ్, కాలేజ్ రౌండ్ సింపుల్. ఈ రెండుకి ఎలా కంపేర్ చేస్తారు, ఎలా మార్క్స్ వేస్తారు అని అడుగుదాం అనుకున్నాను. కానీ ఆయన నాకు ఛాన్స్ అంటే ఇప్పుడు జడ్జ్మెంట్ చేయాలంటే వాళ్ళందరూ ఒకటే థీమ్లో బాడుండాలి, ఒకటే జానర్లో బాడినప్పుడు అప్పుడు మీకు జడ్జ్మెంట్ చేయొచ్చు. కానీ కాలేజ్ రౌండ్ అంటే అన్ని సింపుల్ సాంగ్స్ మాట, ఈజీగా పాడేసే సాంగ్స్. క్లాసికల్లో మేము చాలా కష్టమైన సాంగ్స్ పాడాం, కొంచెం టైం డ్యూరేషన్లో నేర్చుకొని పాడాం. సో దానికి దీనికి అసలు ఎలా కంపేర్ చేసి మార్క్స్ వేస్తారు? అందరూ ఒకటే థీమ్లో పాడినప్పుడు అప్పుడు మీ జడ్జ్మెంట్ రైట్ అయి ఉండొచ్చు. సో ఇదొక డిస్క్రిమినేషన్ అక్కడ. ఓకే, సో ఇవన్నీ చూసిన తర్వాత అవుట్ఫిట్స్ గురించి వచ్చినప్పుడు ఐ థింక్ జ్ఞాపిక కూడా రియాక్ట్ అయినట్టుంది. సో ఆ రియాక్షన్ మీకు సాటిస్ఫై అనిపించిందా, లేకపోతే కమ్యూనికేట్ అయ్యారా వాళ్ళు? మాతో అయితే అవ్వలేదు, బట్ ఏదో ఛానల్ వాళ్ళు చెప్పారు ఇలా వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారని. సో అదేంటి నేను చెప్తాను, ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఊరు పల్లెటూరు అనే పాట ఒకటి పాడాను, అది రిలీజ్ కూడా అయింది. సో దానిలో నాకేంటంటే లంగా ఓణి ఇచ్చారు. ఆ ఓణి కూడా చాలా పొట్టిది ఇచ్చారు, అంటే అంత కనిపిస్తుంది నేను కట్టుకున్నప్పుడు. అండ్ కింద కట్టమన్నారు పొట్టికి ఇచ్చి కింద లంగా కూడా. సో అఫ్కోర్స్ నేను అది తీసేసా, ఓణి వాళ్ళు ఇచ్చింది తీసేసి నా ఓన్ని కట్టుకున్నా. సో నా ఓన్ని కట్టుకున్నాక నన్ను పిలిచి చాలా తిట్టారు, అది కూడా పాడే ముందే. మళ్ళీ పాడే ముందే నా మైండ్ మీద చూపించారు వచ్చి, హౌ కెన్ యూ డూ దిస్, నీ అవుట్ఫిట్ ఎలా వేసుకుంటావు, మేము ఇచ్చాం కదా, నువ్వు అదే వేసుకోవాలి, హూ గేవ్ యూ ద రైట్స్ అని తిట్టారు. కానీ నేను చెప్పాను లేదు, స్కిన్ అంతా కనిపిస్తుంది, చాలా పొట్టిగా ఉంది, ఐఎమ్ వెరీ అన్కంఫర్టబుల్ అని కూడా చెప్పాను. అయినా నన్ను చాలా తిట్టారు. అండ్ ఇంకొక పాటలేమో ఫోక్ రౌండ్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, లాలూ దర్వాజా లస్కర్ అనే పాట పాడాను. దానిలో ఏమో ఒక వెరీ 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 చీప్ ఒక సారీ, 9 గజాలు ఉన్న సారీ, అది చుట్టేసారు నాకు కట్టకుండా.
అది కూడా ఒక అబ్బాయి వచ్చి కట్టాడు అండ్ ఐ టోల్డ్ దెమ్ దట్ ఇట్స్ మేకింగ్ మీ అన్కంఫర్టబుల్ అని. అంటే అమ్మ సాయం తీసుకోవాల్సింది నేను అక్కడ ఉంటారు ఉన్నాను, కాబట్టి. యాక్చువల్లీ నాకు మమ్మీ రావట్లేదు, మీరు ఇలా కట్టండి, మీరు ఇలా, నేను ఉన్నాను కదా ఇంకా సరేలేనా మా మమ్మీ కట్టింది అంటే first. యాక్చువల్లీ నేను కట్టాను, నాకు రావట్లేదు, అది ఏ తమిళియన్ మోడల్ కట్టమంటున్నారో తెలీదు. అంటే 9 గజాలు అంటే తమిళ్ వాళ్ళే కట్టుకుంటారు యాక్చువల్లీ, ఇలా పంచి మోడల్, అది నాకు రాదు. నార్మల్గా పెద్దగా అయిపోయింది, ఏం చేయాలో తెలియలేదు. ఇంకా ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేసి నేను పక్కనే ఉండి ఆ శారీని ఇలా చుట్టి ఏదో కట్టేసాం అనమాట, బొమ్మకి ఒక చుట్టేసినట్టు కట్టాము. అప్పుడు ప్రవేశించలేదు, నేను పాడలేను ఈ సాంగ్ దీంతో, నా వల్ల కాదు, ఇదేంటిది శారీలు నడవలేకపోతున్నాను అంటే ఏదో కొంచెం నచ్చ చెప్పి మొత్తానికి పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ 10 సార్లు తిప్పారు ఈ అవుట్ఫిట్ కోసం. yeah. ఫస్ట్ మమ్మీ కట్టింది, అది బాగాలేదని నా ఎగ్జాస్ట్ అయిపోయాను నేను అప్పుడే, Any song ఎనర్జీ అంతే. అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయాను. ఎనీ సాంగ్ అంతే. ఓకే, అంటే బాడీ షేమింగ్కి సంబంధించి ఎవరైనా డైరెక్ట్గా ఎస్ ఇలా సారీ టు ఆస్క్ కాస్త మీకు No, ఇబ్బంది it's- పట్టచ్చు, yeah, it's fine. ఎందుకంటే నో వన్ కెన్ స్పే దట్ బాడీ షేమింగ్ అనేది. నువ్వు పొట్టుగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, దట్ ఎవరి ఫిజిక్ వాళ్ళది, అండ్ నో వన్ షుడ్ డూ దట్. కంప్లైంట్ చేసే ప్రయత్నం జరిగింది, ఎందుకంటే ఎస్ యూ హర్ట్, యూ హ్యావ్ అ రైట్ టు క్వశ్చన్. అది యాక్చువల్లీ వాళ్ళ ఫేస్ మీదే చెప్పాను అక్కడ ఉన్నప్పుడే, మీరు ఇలా మాట్లాడకూడదు ఒకరి బాడీ గురించి, అండ్ నేను ఇక్కడే ఉన్నప్పుడు నా గురించి మీరు అలా మాట్లాడలేరు అని కూడా చెప్పాను. బట్ లేదు, దే కెప్ డూయింగ్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చేశారు. సో ఇంకా నేను పట్టించుకోకూడదు అన్న దానిలో ఉండే, బట్ ఇట్ డెఫినెట్లీ హర్ట్ మీ. బట్ ఇదంతా ఎప్పుడు జరిగింది ప్రస్తుతం? ఎందుకంటే వాట్ యు సెడ్ ఒక 12 ఎపిసోడ్ 10 ఎపిసోడ్స్ వరకు బాగానే ఉన్నారు, ఆఫ్టర్ దట్ చేంజ్ ఓవర్ కనిపించింది.